ఎక్కడికి వెళ్దాం అంటారు? ఈ విహారయాత్రల వలన మానసిక చాలా ఉల్లాసం కలిగింది. కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు చెప్పు స్వామి. కాశీకి వెళ్ళాలి. కాశీకి లేట్ చేస్తావు. ఆ సర్వీసును దర్శించుకోవాలని అవును, ప్లాన్ చేయండి. ఎంత ఉండాలండి మనిషికి? ఎంత ఖర్చు అయిపోవు. 10,000 ఉంటే సరిపోతాయి. ఈజీగా ఒక ఫ్యామిలీ వెళ్ళొచ్చేవచ్చు. ఫ్యామిలీతో నువ్వు సింగిల్గా వెళ్తావు? ఫ్యామిలీతో 10,000 ఈజీగా వెళ్ళొచ్చేవచ్చు. అయితే నాకు మనం ప్లాన్ చేద్దాం సెలవుల్లోను. చక్కగా ఇక్కడి నుంచి డైరెక్ట్ ట్రైన్ బుక్ చేసుకొని డైరెక్ట్కి వెళ్ళిపోతాం. మళ్ళీ అటు నుంచి డైరెక్ట్ ట్రైన్ అక్కడ దిగిపోయి అక్కడ దర్శించుకొని అక్కడి నుంచి అయోధ్య వెళ్తాం. అక్కడి నుంచి 100 కిలోమీటర్లు అంతట అయోధ్య. అంతే వెళ్ళనియండి, 100 కాదు 200 ఉంటుంది. అయోధ్య వెళ్తాం. అలహాబాద్, అదే త్రివేణి సంగమం, అవన్నీ జగ్గ ఇక్కడ రూమ్ లో టూర్ ప్లాన్. ఇవన్నీ మాటల వరకైనా పనులు కూడా అవుతాయి. వెళ్దాం. లాస్ట్ ఇయర్ అలాగానో కరోనా వచ్చింది. లాస్ట్ 2 years బిఫోర్ అన్నా కరోనా వచ్చింది. షిరిడి వెళ్ళలేదు, అలాగే కరోనా వచ్చింది. మేము తిరుపతి వరకు వెళ్ళాం. స్వామి తిరుపతి చూడండి, పరకమని కట్టడం. ఈసారి అలా ప్లాన్ చేస్తే ఉత్తర భారతదేశం అయిపోద్దండి. తర్వాత దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం అయిపోయిందట. కాశీ వెళ్ళొచ్చి ఉత్తర భారతదేశం అయిపోయింది. కొంత అయిపోయింది. వచ్చేస్తామండి. ఇంకొకసారి సిక్కిం, మేఘాలయ, 7 Sisters-కి వెళ్ళాలండి. అక్కడికి వెళ్తే అదొక వేరే కాంటినెంట్కి వెళ్ళినట్టు ఉంటుంది. అంతేగాని ఎంతసేపు మా జార్ఖండ్ వెళ్ళొచ్చాం, మధ్యప్రదేశ్ వెళ్ళొచ్చేద్దాం, ఉత్తరప్రదేశ్ వెళ్ళొచ్చేద్దాం అంటే అవ్వదు. అది జనరల్గా మనం ఇటుపక్క ఎక్కువ వెళ్తాం. తమిళనాడు అంటే దక్షిణ భారతదేశానికి రామేశ్వరం, తమిళనాడులో చాలా టెంపుల్స్ ఉంటాయండి. అరుణాచలం, నాగేశ్వరం బోల్డ్ తెలుసు. తర్వాత ఇది పళని, ఇవన్నీ ఒక రోజు, ఒక 10 రోజులు వేసుకుంటే చక్కగా ప్లాన్గా వెళ్ళిన వాళ్ళు మనకి అడిగితే చెప్తారు. సార్ మన దగ్గర మొబైల్ ఉంటే ఏది అడగక్కర్లేదండి, అన్నీ మనం 3 ఫ్యామిలీస్ ఉంటే హ్యాపీగా మనకి ఎక్కడ దిగిన ఒక వ్యాన్, మినీ వ్యాన్ సరిపోద్ది. అలాగే మనం సరిపోద్ది. వెళ్ళి 3 ఫ్యామిలీ, అలాగా 3 ఫ్యామిలీ 4 ఫ్యామిలీ ఉంటే బాగుంటుంది సరదాగా. కుక్కలు ఎక్కడ ఉంటాయి, గోల గోల. ఏంటంటే మనం ప్రయాణం చేసామనేటువంటి బడలికి ఉండదు. తెలుగు మ్యాచ్ కొత్తగా బడలేక అయితే ఏంటంటే మనం చక్కగా జల్దీ ఫైలు ప్యాకెట్లు స్లీపర్ వెళ్ళాం సార్. ఇప్పుడంతా చెప్పండి, ఏదో వాటి వెళ్ళింది లేదు, సచ్చింది లేదు. వెళ్దాం మరి అగోటే మేషర్ లాస్ట్ టైం వెళ్ళడం కోసం అన్ని చేశారు. భగవంతుడు అలాగా వాళ్ళ నాన్నగారి రూపంలో ఆటంకం పెట్టారు. 2 ఒక్కసారి ఒకే దగ్గరలో. పెళ్లి రోజు అంగప్రదక్షిణ, ఇంకొక 1 week మా నాన్న పోయాడు. అందువల్ల అదే మనం రాసి పెట్టి లేనప్పుడు మనం ఏం చేయలేండి. అనుకోవడం అటు ఉండాలి కదా. ముందు సంకల్పం అనుకుంటే కానీ మన సంకల్పం అనుకుంటాం, అయిపోద్ది. మనం అనుకుంటే ఏముంది, దేవుడి దేవల్ల అవుతుంది. రూపాయి 10 రూపాయలు ఎలాగోలాగా వస్తుంది కాబట్టి ఇచ్చాడు మనకి. అలా ఖర్చు కంటికి ఆనందం. ఏమి మోసుకెళ్ళిపోయేది ఏం లేదు, అంత వైరాగ్యం 50 దాటిపోయే. ఇప్పుడు మన ఎవరో అనిల్ అమ్మని కొడుకు పెళ్ళి అయింది. పాప కొడుకు చెప్పిన మాటలు విని తండ్రి ఏడ్చేస్తాడు. ఏం చెప్పాడండి? నాకు అసలు అన్ని డబ్బులు ఉన్నాయి ఏంటి, నేను ఎంతో నరకం అనిపించాను, ఏసీలో పడుకోవడానికి లేదు. ఎవరికి?